ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా. ఈరోజు 119వ కీర్తన 103, 104 వచనాలు మట్టుకు ధ్యానం చేద్దాం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యము నాయను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ప్రతిరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ మా యొక్క ఆత్మకు ఎంతో మంచి ఆహారాన్ని నువ్వు ఇస్తున్నావు ప్రభువా. అందుకోసమే మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం, సమాధానంగా ఉండగలుగుతున్నాం, నీతి మార్గంలో నడవగలుగుతున్నాం ప్రభువా. ఈ కృపను మేము పోగొట్టుకోకుండా నీ వాక్యం ద్వారా ఇంకనూ మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. భక్తుడైన ఈ కీర్తనకారుడు వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల, దేవుని శాసనములను పాటించటం వల్ల ఎంత పరిణితికి అతడు అభివృద్ధి చెందాడు, ఎంత ఆత్మీయతలో అతను ఎదిగాడో ఇక్కడ చెప్తున్నాడు. నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే కొద్దీ అవి మనకి నిజంగానే దేవుని మాటను పాటించడం అలవాటైపోతుంది. ఏదైనా సరే, మంచి అలవాటైనా చెడ్డ అలవాటైనా అలవాటైన తర్వాత దాన్ని మానుకోవడం కష్టం. భక్తి కూడా అంతేనండి. చెడ్డ అలవాట్లు మనం ఎలాగైతే మానుకోలేమో, మంచి అలవాట్లు కూడా మనం అలవాటు చేసుకుంటే వాటిని కూడా మానలేము. రోజు మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి, ప్రార్థన చేయకుండా ఉండలేరు. రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండండి. మీరు ఒక్కరోజు కూడా దేవుని యొక్క ఆ యొక్క ధ్యానం లేకుండా బ్రతకలేరు. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది మీకు. కాబట్టి అటువంటి అలవాటు, మంచి అలవాట్లు మనకి ఎంతో మంచిగా ఉంటాయి, మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మొట్టమొదట దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే, అమ్మ బాబోయ్, ఈ ఆజ్ఞను పాటించగలరా, ఈ ఆజ్ఞను నేను పాటించలేనేమో అనే భయం మనకు ఉంటుంది. కానీ ఒక్కొక్క ఆజ్ఞను పాటించేటప్పటికి కొంతకాలానికి ఆజ్ఞలు పాటించే అలవాటును దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనకి దేవుని యొక్క వాక్యము మధురమవుతుంది, ఇష్టమవుతుంది. దేవుని యొక్క వాక్యమును మనం ప్రేమించగలుగుతాం. అప్పుడే మనం దేవుని ప్రేమించినట్లు అవుతుంది. అందుకని భక్తుడు ఏమంటున్నాడంటే, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. హల్లెలూయా. పాటించలేని వాళ్ళకి దేవుని వాక్యము చేదుగా ఉంటుంది. ఒక ఆజ్ఞ ఇస్తే అది కష్టంగా ఉంటుంది, కానీ పాటించే వారికి అది అలవాటు అవుతుంది. తినగా తినగా వేము తియ్యగా ఉండు అంటారు కదా. చేదైనా సరే తినగా తినగా, దాన్ని నమలగా అది తీయదనాన్ని ఇస్తుందట. చూడండి, మనుషులు మనం ఎన్నో రుచులు, కారం తింటాం, తీపి తింటాం, అన్ని రకాలు తింటాం, మనకి ఇష్టమైనవి ఎంతో ఎక్కువగా తింటా ఉంటుంటాం. కానీ ఏ రుచి లేని గడ్డిని తిన్న పశువులు ఆ గడ్డినే నెమరు వేసుకుంటూ తింటా ఉంటుంటాయి. అప్పుడు వాటికి ఆ గడ్డి కూడా మధురంగా ఉంటుంది. చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము అది ఎంతో రుచిని మనకి ఎప్పుడు ఇస్తుందంటే, ఆ వాక్యాన్ని నెమరు వేసుకున్నప్పుడు. నేను గడ్డితో వాక్యాన్ని పాలించట్లేదు, కానీ నెమరు వేసుకోవడంలో రుచి అనేది వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని ధ్యానిస్తున్నప్పుడు అది దేనికంటే మధురంగా మనకి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. దేవుని యొక్క ఉపదేశములను వింటున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే వివేకం అండి. ముందు చదువుకున్నాం కదా, శత్రువులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం, మన జీవితానికి ఆశీర్వాదకరమైన వివేకం అంటే మంచి ఏదో చెడ్డేదో తెలుసుకునే జ్ఞానాన్ని వాక్యం మనకి ఇస్తుంది.
ఉపదేశం వినుట వల్ల, ఉపదేశాన్ని అనుసరించుట వల్ల దేవుని మాటలో ఉండే శక్తి ఏంటంటే నీకు వివేకాన్ని కలగజేస్తుంది. అప్పుడు నీవు ఈ వివేకం అనే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే నిన్ను ఎవరు ఇంకా తప్పు మార్గంలో నడిపించలేరు, ఎవరు నిన్ను చెడు మార్గంలో నడిపించలేరు. ఎందుకంటే ఏది మంచి, ఏది చెడ్డ, కుడి ఏది, ఎడమ ఏది తెలుసుకునే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే అంటున్నాడు, తప్పు మార్గములన్నీ అప్పుడు నాకు అసహ్యములుగా ఉన్నాయి. నిజమే, ఏదైనా తప్పు మార్గం వచ్చేటప్పటికి అది మనకు అసహ్యంగా ఉంటుంది. ఆ మార్గంలోనికి మనం వెళ్ళలేము. చూసారండి, అందుకనే దేవుని వాక్యము మనము చేసుకునే ప్రార్థన మనల్ని దేవుని రాజ్యానికి నడిపిస్తాయి, దేవునికి దగ్గరగా చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేసుకోవాలని అనుకుంటారు కొంతమంది, దేవునికి దగ్గరగా ఉండటం కోసం. ఎందుకు వాక్యం చదవాలి, లేకపోతే వాక్యం వల్ల వచ్చే ఉపదేశం ఎందుకు మనకి అనుకునేవాడు చాలా మంది ఉంటారు. ఎవరు మనల్ని బాగు చేయలేరు, కానీ దేవుని వాక్యమే మనల్ని మంచి మార్గంలో, సన్మార్గంలో పెట్టి చివరికి పాపులమైన మనము ఆ వాక్యం ద్వారా సరిదిద్దబడుతున్నప్పుడల్లా పరిశుద్ధులంగా మారుతూ దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అట్టి కృప దేవుడు మన అందరికీ ఇచ్చునుగాక. ఇంకా వాక్యం మీద ఆసక్తితో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డి మహాలక్ష్మిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు ధరింపజేశాడు. ఇంకా అన్ని విషయాల్లో మహాలక్ష్మిని దేవుడు ఆశీర్వదించునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ మహాలక్ష్మి, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కే రోజాను, అడదాడి శాంతిని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి రక్షణను ఇంకనూ చివరి వరకు కొనసాగించుకొని ఆత్మీయతలో అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. నా హృదయంతా నీవే నిండి, నా అణువణువు నిన్నే పొగిడి, నా జీవితమే పానార్పణముగా అర్పింతునయ్యా దేవకుమార. నా స్తుతి ధూపము నీకే చెల్లింతును, నా స్తుతి ధూపము నీకే చెల్లింతును. నీ కృప బాహుళ్యముతో నింపు ఓ దేవా. నా స్తుతి ఆరాధన యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా. నా ఆలాపన, నా స్తుతి గీత సంకీర్తన.